తెలంగాణలో వన మహోత్సవం పండగలా జరగాల్సింది పోయి రాజకీయ వివాదాలకు వేదికగా మారింది. అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం రాజకీయ దుమారం రేపుతోంది. వరంగల్ జిల్లా రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ నేర్పించాలని సురేఖ సూచించారు. అయితే మంత్రి సీతక్క మినహా సీఎం రేవంత్ రెడ్డి సహా కేబినెట్ మంత్రులెవరూ ఈ వన మహోత్సవంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో కొనసాగుతున్న విభేదాల వల్లే మంత్రి కొండా సురేఖను కలవకూడదనే ఉద్దేశంతోనే వీరంతా దూరంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. నిన్నటి డిప్యూటేషన్ రద్దు అంశం నుంచి మొదలైన తీవ్ర ఘర్షణ వాతావరణం ఇప్పుడు వన మహోత్సవం బహిష్కరణ వరకు వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మరి వన మహోత్సవం అనేది ఈ పాటికే దాదాపు 100% రీచ్ కావాల్సి ఉండే. ఎందుకు అంటే మనకు ఎల్లినో ప్రభావం వలన వర్షాలు సరిగా లేక కొంత అడ్వాన్స్గా కూడా వర్షాలు పడి మళ్ళీ అనుకున్న సమయంలో వర్షాలు రాకపోవడం వలన పెట్టిన మొక్కలు మరి బతుకుతాయో లేవో అనేటువంటి ఒక అనుమానంతో మేము వన మహోత్సవ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున తీసుకోలేదు. మరి ఈ మధ్యలో కొంత వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి మరి సెప్టెంబర్ నెలాఖరు వరకు కానీ లేకపోతే సెప్టెంబర్ తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా మనము పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెడితేనే కొంత వాటిని మనం రక్షించుకోగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతోటి టార్గెట్ను కూడా రీచ్ అయ్యేదానికి కొంత ప్రయత్నం కూడా జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు దాదాపు ఒక 10% మొక్కలను, అంటే ఇచ్చిన టార్గెట్లో 10% మొక్కలనైనా కూడా నాటాలి అని చెప్పి మరి కలెక్టర్లకు, డిఎఫ్ఓలకు, సిసిఎఫ్ వాళ్ళందరికీ కూడా, డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రంగసాయిపేట మరి జూనియర్ కాలేజ్ ప్లస్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటడం ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కేవలం స్కూళ్ళల్లోనే కాదు, ప్రభుత్వ ఆఫీసులలో, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లలో, ప్రైవేట్ స్కూల్స్లలో, అదేవిధంగా ఇండ్లల్లో, ఈ విధంగా అన్ని చోట్ల కూడా మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని మరి విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి ఒక మొక్కనైనా కూడా పెట్టించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. మేము ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాము. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాము రోజు రోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల నిజంగా ఈరోజు వర్షాలు పడడం లేదు అంటే పచ్చదనం లేక కూడా ఈరోజు మనం కొంత నష్టపోతూ ఉన్నాము. మరి మనంగా మన వాతావరణాన్ని కాలుష్యం చేసుకుంటా ఉన్నాము. మరి మనకు కావలసిన నీరు, గాలి ఇటువంటివి కావాలి అంటే మనము తప్పనిసరిగా చెట్లను పెంచాల్సిన అవసరం ఉన్నది. మరి పెంచడమే కాదు, కొట్టేయకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మనిషి ఒక మొక్కను పెట్టితే ఎంత అంటే ఆయనకు ఒక మొక్కను పెంచిండు అని పేరు వస్తుందో, కొట్టకుండా ఆపితే కూడా అదే పేరు వస్తుంది. ఎందుకంటే ఒక మొక్కను నిల్చోబెడితే కూడా అదే పేరు వస్తుంది. మనం చాలా రీల్స్లో చూసాము, పెద్ద పెద్ద మొక్కలను ఒక మనుషులు పెంచుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అవి కొట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ కొట్టేసిన దగ్గర వాటి మీద పడి ఒక ఆమె ఏడ్చేసి రీల్ ఒకటి నేను చూసి చాలా బాధపడ్డాను. అట్లా అంటే మనము మన ఇంట్లో పిల్లలను ఏ విధంగానైతే పెంచుకుంటామో, మన ఇంట్లో జంతువులను ఏ విధంగానైతే పెంచుకొని వాటితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటామో, అదే పద్ధతిలో మనం ఒక మొక్కను పెంచినప్పుడు కూడా దాని మీద ఒక ప్రేమను పెంచుకుంటాము. కాబట్టి ఇప్పుడు సైంటిఫిక్గా మనకు ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీలు వచ్చినాయి. కాబట్టి చెట్టును కొట్టకుండా మళ్ళీ రీప్లాంటేషన్ చేసే కార్యక్రమాన్ని ఎక్కువగా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మనకు మొక్కలు చాలా వరకు నరికే అవకాశం లేకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి వారి అమ్మ పేరు మీద కానీ, నాన్న పేరు మీద కానీ, ఏదో ఒకరి పేరు మీద, లేకపోతే వాళ్ళ బర్త్డే సందర్భంగా కానీ, లేకపోతే తల్లిదండ్రుల మ్యారేజ్ సందర్భంగా కానీ ఇటువంటివి ఎన్నో మంచి మంచి రోజులు మనకు వస్తూ ఉంటాయి, అకేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ అకేషన్స్ని దృష్టిలో పెట్టుకొని
మీరు ఆ రోజు మొక్కను నాటినట్టయితే దాన్ని మీరే బాధ్యతగా తీసుకొని పెంచినట్టయితే మరి తప్పకుండా మనకు తెలంగాణ పచ్చని తెలంగాణగా మనకు ఉంటుంది. అప్పుడు మనకు రాబోయే కాలంలో మరి సరైన టైంకి వర్షాలు పడతాయి, రైతులకు పంటలు పండుతాయి. ఈరోజు వర్షాలు పడింది, పంటలు వేసే పరిస్థితి లేదు. ఈరోజు లాస్ట్ టైం మనము రికార్డు స్థాయిలో వరిని పండించాము, కానీ ఈసారి వరి వేసేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయ పంటను ఎత్తుక్కున్నారు రైతులు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి మనకు వరి తగ్గిపోతే మనకు భోజనానికి బియ్యం రావు. అంటే మనకు వర్షంతో ఎన్ని రకాల మరి అనుబంధాలు ఉన్నాయి, చెట్టుతోటి అంతే అనుబంధం ఉంది. మరి చెట్లు పెరిగితేనే మనకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు నాటడమే కాకుండా మీరు ఇంకొకరితో నాటించండి. 1+1 అయినా కూడా చేస్తే దానికి ఎంతో పెద్ద ప్రచారం వస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేసుకోండి, అరే నేను ఈ మొక్క నాటాను, నువ్వు ఇంకొక మొక్క నాటు అని చెప్పి రోజు మీరు ఆ మొక్కలను షేర్ చేసుకున్నప్పుడు మీకు అదొక ఆనందం కానీ కాంపిటీషన్ కానీ, అంటే మీరు మార్కులు వచ్చినప్పుడు అనుకుంటారు కదా, అరే వాడు నాకంటే ఎక్కువ మ్యాథ్స్లో మార్కులు తెచ్చుకున్నాడు, ఈసారి నేను ఎక్కువ తెచ్చుకోవాలి మార్కులని. అదే కాంపిటీషన్ మీరు మొక్కలు పెంచడంలో కూడా పెట్టి మరి పచ్చని తెలంగాణని మరి తీర్చిదిద్దాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇది 1988లో మనకు యాక్ట్ తీసుకురాబడింది. 33% మనకు తప్పనిసరిగా భూమిలో 33% అడవి అనేది ఉండాలని చెప్పి మరి దీంట్లో మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు వన మహోత్సవం మరి జూన్ 18వ తారీఖు రోజు మరి వారు 26-18 రోజు జూన్ రోజు వారు ప్రారంభించారు. మరి అప్పటి నుంచి కూడా మనకు అవకాశం రాలేదు. ఈరోజు మనము పెట్టి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అయితే నేను ఒకసారి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ స్కూల్కి వచ్చినప్పుడు మరి ఒక సార్ ఉండే, ఆ సార్ ఇప్పుడు ఉన్నాడో లేడో తెలీదు, నాకు చెట్టు మీద ఒక కవిత రాసి ఆ రోజు చదివాడు. అంటే పుట్టిన దగ్గర నుండి కూడా చనిపోయే వరకు చెట్టుకు మనిషికి ఉన్న అనుబంధం ఏంటి అని చాలా బాగా రాశాడు అతను. మరి ఆయన ఉన్నాడో లేడో నాకు, ఉన్నాడు ఆయన, రిటైర్డా ఉంటుంది, ఒకసారి మీకు వాట్సాప్లో పంపమని చెప్పండి. దాంట్లో చాలా మీనింగ్ ఉన్నది. ఎందుకంటే ఆ రోజు నేను చాలా షాక్ అయ్యాను. అప్పుడు మనకు పెద్దగా అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు మన చెట్టు యొక్క అవసరం ఏంటో కూడా తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా డిఎఫ్ఓ గారికి సిసిఎఫ్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు స్కూల్కు కొన్ని సీడ్ బాల్స్ ఇచ్చి వాళ్ళకి టార్గెట్ పెట్టండి. సీడ్ బాల్స్ ఎట్లా తయారు చేయాలో కూడా మీకు వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే మనం విత్తనాన్ని ఒక బంకమట్టి దాంట్లో పెట్టి అది రౌండ్ లాగా చేసి దాన్ని ఎండబెట్టి పెడితే మనం ఏంటంటే అడవులలోకి వెళ్ళేసి ఇట్లా వాటిని విసిరేస్తే అవి ఎప్పుడు వర్షం పడితే అప్పుడే, ఎందుకంటే మామూలుగా విసిరేసామనుకోండి పక్షులు అవో ఇవో తింటాయి, అవి మట్టిలో ఉంటే ఆ మట్టిలోనే ఉండిపోతాయి. వర్షం పడ్డప్పుడు అవి నాని మొక్కతో అవి మొలకెత్తుతాయి. అప్పుడు మనం అడవి దట్టంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దట్టమైన అడవి ఉన్నప్పుడు కూడా మనకు మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే మనిషికి చెట్టుకు చాలా అనుబంధం ఉన్నది. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయే వరకు కూడా మనకు చెట్టుతోటి చాలా అనుబంధం ఉంటుంది. మనం పడుకోబెట్టంగానే ఉయ్యాల్లో వేస్తారు, అక్కడి నుంచి మొదలు పెడితే మనల్ని చనిపోయినాక లాస్ట్కు ఆ కట్టెతోటే కాలుస్తారు. అంటే అట్లా రకరకాలుగా మన జీవితంలో ఆ వృక్షం అంటే ఒక చెట్టుతోటి ఎటువంటి అనుబంధం ఉంది అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా చాలా ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు. మేము చెప్పే మాటలు ఇక్కడ విని వదిలిపెట్టడం కాదు, మా లీడర్లు ఉన్నారు, మహిళా లీడర్లు, మీకు కూడా చెప్తాను, మహిళా సంఘాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి ఒక చెట్టును పంచే కార్యక్రమం చేయాలి. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హార్టికల్చర్ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి. ఇళ్లలోకి కొంతమంది పండ్ల చెట్లు అట్లాంటివి అడుగుతూ ఉంటారు, అవి కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి అని మా సిసిఎఫ్ గారికి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి స్కూల్లో కూడా మరి ఇటువంటి మొక్కలు, అవసరమైన మొక్కలు, నీడనిచ్చే మొక్కలను మరి నాటుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన జిల్లా మరి ఇక్కడ చాలా కొంచెం వెనుకబడి ఉన్నాం, ఎందుకంటే వర్షం లేదు, 40% మైనస్లో ఉన్నామని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. కానీ మనము ఇంట్లో పెట్టుకున్న వాటికైతే నీళ్లు పోసుకోవచ్చు, ఆఫీసులో పెట్టుకున్న వాటికి నీళ్లు పోసుకోవచ్చు,
స్కూళ్ళల్లో పెట్టుకున్న వాటికి నీళ్లు పోసుకోవచ్చు, ఎందుకంటే వాటికి వర్షంతో అవసరం లేదు. అవెన్యూ ప్లాంటేషన్కు కూడా మనం కంపల్సరీ నీళ్లు పోస్తాము, అవి బతుకుతాయి. కాకపోతే బాస్ ప్లాంటేషన్ ఎక్కడైతే చేస్తారో అక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మరి అది ఏదో ఒక పద్ధతిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి డిఎఫ్ఓ గారు మీరు కూడా జియో ట్యాగింగ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఫాలో అప్ చేస్తూ మరి మీరే నోడల్ ఆఫీసర్గా వీటిని చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కలెక్టర్ గారు కూడా రోజు ఎన్ని నాటుతున్నారు, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఇంకా ఎన్ని నాటాల్సిన అవసరం ఉంది, మరి ఎక్కడెక్కడ వర్షం పడితే అక్కడ వెంటనే టీంను తెల్లారి పంపించి అక్కడ నాటిచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందనేది మరి నా యొక్క ఆలోచన. మరి ఆ సార్ది కవిత వచ్చిందో లేదో కానీ నేను ఒకటి మనిషికి చెట్టుకున్న దాని మీద ఒక చిన్న కవితలాగా మీకు చెప్పాలనుకుంటున్నా. చెట్టు మనిషి, చెట్టు పుడితే నీడ పుడుతుంది, నీడ పుడితే జీవం నవ్వుతుంది. మనిషి పుట్టిన నాటి నుంచి చెట్టుతోనే బంధం ముడిపడి ఉంటుంది. మనకు ఊపిరినిచ్చేది చెట్టు, మనకు నీడనిచ్చేది చెట్లు, ఆకలి పండునిచ్చేది చెట్లు, అలసిన వేళ సేదనిచ్చేది చెట్టు. ఎండలో ఒడిలో కాపాడుతుంది, వానలో గొడుగులా నిలబడుతుంది. గాలి వీచిన ప్రతిసారి మన ప్రాణం కోసం ఊపిరి పంచుతుంది. మనిషి చెట్టును నాటితే చెట్టు తరతరాలను కాపాడుతుంది. మనిషి చెట్టును నరికితే రాబోయే తరాల భవిష్యత్తునే నరికినట్టు. అందుకే ఒక మనిషి ఒక చెట్టు కాదు, ఒక మనిషి ఎన్నో చెట్ల బాధ్యత తీసుకోవాలి. చెట్టు ఉంటేనే వాన, వాన ఉంటేనే పంట, పంట ఉంటేనే జీవితం, జీవితం ఉంటేనే మన భవిష్యత్తు. చెట్లను పెంచుదాం, ప్రకృతిని కాపాడుదాం, మన ఊరిని పచ్చగా మార్చుదాం, మన భవిష్యత్తుని పచ్చని భవిష్యత్తుగా తీర్చిదిద్దుదాం. చెట్టు మనిషికి ప్రాణం, చెట్టును కాపాడడం మనిషి ధర్మం. ఇది ఒక్కటి మనకు చాలు. ఇంత మంచి మరి ఒక సందేశాన్ని మనం తీసుకున్నప్పుడు చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఈరోజు నుంచి కనీసం ఒక చెట్టునైనా నాటి మరి పెంచాలని కోరుకుంటూ మనం అనుకున్న గమ్యాన్ని చేరే వరకు కూడా అధికారులు మరి వారి యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి వర్షాలు పడాలంటే చెట్లను పెంచాలి అని వారి చేతుల మీదుగానే వన మహోత్సవాన్ని ప్రారంభింపజేసి మరి ఈరోజు రాష్ట్రమంతటా కూడా నాటాలి అని ఒక మంచి సందేశాన్ని వారు ఆ రోజు మనకు అందించారు. వారి సందేశాన్ని మనం మరి వారి యొక్క సందేశాన్ని మనం ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి పచ్చని తెలంగాణను తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరి ఇంత ఎండలో ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కొక్క చెట్టును నాటండి. మరి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మీ తోడు సహకారం కూడా తప్పనిసరిగా అవసరము.